9-10 శ్లోకాలు చూద్దాం. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం ఏంటి? భక్తి యోగం కదా. ఈ భక్తి యోగంలో మనము భక్తిని ఎలా అలవాటు చేసుకోవాలి, ఏ రకంగా భగవంతుని పట్ల భక్తిని మనం పెంచుకోవాలి, ఈ సందేహం మనకి ప్రతిరోజు వచ్చేది కదా. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వస్తుంది, నేను ఇంకేమైనా నాలో ఇంకేదైనా లోపం ఉందా, నాలో ఇంకేదైనా దోషం ఉందా, నేనేమైనా పొరపాట్లు చేస్తున్నానా, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని మనము కొన్నిసార్లు మనతో మనమే ఆలోచించుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఈ సందేహం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి చాలా సందేహాలు నివృత్తి అవుతాయి. అసలు మనం ఏం చేయాలి, భగవంతునికి నిజంగా దగ్గర అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటి, భౌతికంగా మాత్రమే పూజాది కార్యక్రమాలు చేస్తే మనం భగవంతునికి దగ్గరగా ఉన్నట్టా, లేదంటే మానసికంగా మనం ఇంకేమైనా అలవాటు చేసుకోవాలా, రోజు వారి కార్యక్రమాలలో ఇంకేదైనా మనము వీటన్నిటితో పాటు ఇంకేదైనా అభ్యాసాన్ని జోడించుకొని అభ్యసించాలా అనేది ఇక్కడ మనం స్పష్టంగా కృష్ణుడి ద్వారా తెలుసుకుందాము. 9-10 శ్లోకాల్లో కూడా అదే ఉంది. మనకి కృష్ణుడు ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. ఎలా అంటే, నీకు ఇది కుదరట్లేదా, అయితే ఇలా చెయ్యి, ఇది కూడా కుదరట్లేదా, అయితే ఇలా చెయ్యి, అది కూడా నీకు కుదరట్లేదా, సరే అయితే ఇది మాత్రమే చెయ్యి, కానీ ప్రతిరోజు చెయ్యి అన్నట్టుగా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడన్నమాట. చిన్న పిల్లలకి అన్ని ఆహార పదార్థాలు సెట్ అవ్వు కాబట్టి తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో అందరికీ ఒక రకమైన ఆహార పదార్థాలు వండి ఆ చిన్న పిల్లవాడికి మాత్రం కొంచెం ప్రత్యేకంగా వండుతుంది, తొందరగా అరగడానికో లేదంటే ఇంకేదైనా అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ బిడ్డకి అందులో కారము అలాంటివి తగ్గించి వండడము, ఇలా సపరేట్ గా. అలానే భగవంతుడు కూడా ప్రతి ఒక్కరికి, మనం అందరం ఆయన బిడ్డలమే కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఏది మనకి సరిపోతుందో దాన్ని ప్రతిరోజు అభ్యసించమని కృష్ణుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికోసం మనం ఎంతో సంతోషపడాలి. 9వ శ్లోకం చూడండి. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం, అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం, అథ అంటే ఒకవేళ, మనతోనే మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ఒకవేళ చిత్తం నీ మనస్సుని, సమాధాతుం లగ్నం చేయటానికి, న శక్నోషి నీకు కుదరట్లేదా, నీకు మనస్సు ఏకాగ్రం చేయటానికి, నాపైనే నీ మనస్సుని ఒక చోట కూర్చొని మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం, మనం ధ్యానం చేసుకోవాలి అనుకుంటున్నాం. అసలు మనసు కుదరట్లేదు, లగ్నం అవ్వట్లేదు. ఎంతసేపు కళ్ళు మూసుకున్నా, అంత లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మెడిటేట్ చేసుకున్నా కూడా వెలుగుంటే కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అటు ఇటు ఏమైనా కనిపిస్తుందా అన్నట్టుగా చూస్తాం. అదే లైట్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిన్న లైట్ పెట్టుకొని లేదా దీపం వెలుగులో కూర్చొని కళ్ళు మూసుకున్నా కూడా కుదరట్లేదు. అసలు ఎన్ని రకాలుగా నేను మనసుని లగ్నం చేయాలనుకున్నా కుదరట్లేదు. ఇలా ప్రతి వారికి అనిపించే ఉంటుంది ఎన్నోసార్లు ఈ అనుభూతి. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉన్నా కూడా, ఏ శబ్దము, ఏ దృశ్యము, ఏది మనల్ని చలింపజేయకున్నా కూడా మనస్సు లోపలి ఆంతరిక ప్రపంచం అనేది ఉంటుంది కదా, అది మనల్ని పరుగులెత్తిస్తుంది. అస్సలు మనస్సుని ఏకాగ్రం చేయటానికి అది సహకరించదు. ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి మయి స్థిరం, భగవంతుని మీద, నా పైన స్థిరంగా నీ మనస్సును లగ్నం చేయలేకపోతున్నావా? అయితే ఏం చేయంటే అభ్యాస యోగము. ఒక్కసారికే అన్ని వచ్చేస్తాయా? చిన్నపిల్లలు మనము బడికి పంపించినప్పుడు ఒక్కరోజే ABCDలు, వర్ణమాల, 1-2 నేర్చుకొని వచ్చేస్తారా? మనం అలా ఆశిస్తామా?
ఆశకి హద్దు ఉండాలి కదా. కొన్ని రోజులు కొన్ని అక్షరాలు నేర్చుకుంటాడు, ఇంకొన్ని రోజులు ఇంకొన్ని అక్షరాలు నేర్చుకుంటాడు. కొంతమంది పిల్లలైతే 2వ తరగతి వచ్చే వరకు కూడా వాళ్ళకి ఏమి రావు, కానీ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోతారు. కాబట్టి ఒకవేళ మనసు లగ్నం చేయలేకపోతున్నావా, అప్పుడు అభ్యాస యోగం చేయి, అభ్యాసం చేయి, ప్రతిరోజు చేయి. ప్రతిరోజు సేమ్ టైంకి అలానే కూర్చొని అభ్యాసం చేయి. నువ్వు ధ్యానం చేయాలనుకుంటున్నావా, జపం చేయాలనుకుంటున్నావా, ఎన్నిసార్లు చేయడానికి ప్రయత్నించినా కుదరట్లేదా, దాన్ని వదిలిపెట్టకు. పిల్లలు నేను చదువు మానేస్తాను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తే మనం ఏం చేస్తాం పెద్దవాళ్ళుగా? మనము అదే చెప్తాం కదా, వస్తుందిలే వస్తుందిలే వస్తాయిలే, నువ్వు రోజు వెళ్ళు, వింటూ వింటూ ఉంటే వచ్చేస్తాయని. ప్రతి దాంట్లో కూడా అభ్యాసం అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, ఎవరైనా అదే చెప్తారు గురువులు. అభ్యాసం అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. నన్ను పొందటానికి నువ్వు కోరి ఏం చేయాలి ధనంజయ, అర్జున? నన్ను కోరి అంటే నన్ను పొందటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, నన్ను పొందటానికి నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు అభ్యాసం చెయ్యు, ప్రతిరోజు ప్రతినిత్యం, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు. ఇదే అన్నింటికి పెద్ద రహస్యం. ఇది ఇంకొక 2 ఒకేసారి చదువుతాం. తర్వాత 10వ శ్లోకంలో చూద్దాము. అభ్యాసేపి అసమర్థోసి. ఇప్పుడు అభ్యాసం చేయటంలో కూడా అసమర్థుడు అయితే గనక, అంటే ప్రతిరోజు కొన్ని నిర్దిష్టమైన సమయాల్లో కూర్చొని ధ్యానము జపం ఇవి చేయలేకపోతున్నాను, ప్రతినిత్యం కుదరట్లేదు, కొన్నిసార్లు మాత్రం కుదురుతుంది, అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఇంకో మార్గం చెప్తాను అని కృష్ణుడు 10వ శ్లోకంలో చెప్తున్నాడు. అభ్యాసేప్యసమర్థోసి అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి దీన్ని పదవిచ్ఛేదం చూద్దాం. అభ్యాసేపి అసమర్థోసి అభ్యాసేపి అసమర్థోసి. అభ్యాసం చేయటంలో కూడా నువ్వు అసమర్థుడివైతే, నీకు కుదరట్లేదు అన్నప్పుడు మత్కర్మ పరమో భవ. నువ్వు చేసే ప్రతి కర్మలు ఏవైతే ఉంటాయో అవి నా కొరకు చేస్తున్నాననే భావనతో చేయి. మత్కర్మ అంటే నా పనులు చేయి అని. నిజానికి మనం ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తున్నాం మనము? అసలు మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో? ఒకటి, ఆహారం తీసుకుంటున్నాము బ్రతకడానికి. ఆహారం తీసుకోకపోతే బ్రతకలేం. కాబట్టి ఆ ఆహారం ఎలా వస్తుంది? మన దగ్గర సంపాదన ఉంటేనే కదా ఆహారం వస్తుంది. ఆహార పదార్థాలు మనకు ఫ్రీగా దొరకవు కదా, కాబట్టి సంపాదిస్తున్నాం. సంపాదించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. ఊరికే ఎవరు డబ్బులు ఇవ్వరు, కాబట్టి పని చేస్తున్నాం. ఆ పని చేయాలి, డబ్బులు రావాలి అని అంటే ఆ పని మంచిగా చేస్తేనే మనకి డబ్బులు ఇస్తారు ఎవరైనా. కాబట్టి ఒక క్రమశిక్షణ అనేది మనము ఏర్పరచుకున్నాం. రాత్రి నిద్రపోవటము, పొద్దంతా కూడా పని చేయటము, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం, మనం సంపాదనకు తగ్గట్టుగా మనం కావలసిన ఆహార విహారాలన్నీ కూడా మనం చేకూర్చుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఒకసారి ఆలోచిస్తే వీటన్నింటి యొక్క అవసరం ఏంటి, లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు బ్రతుకుతున్నాం? ఆహారం తీసుకుంటున్నాం, కోటి విద్యలు కూటి కొరకే. చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే సంపాదన ఉంటుంది, సంపాదన వస్తే ఆహారం దొరుకుతుంది, ఆహారం దొరికితే బ్రతుకుతాం. ఎందుకు బ్రతుకుతున్నాం? ధర్మార్థ కామ మోక్షాలు అని మనకు అందుకే చెప్పారు. మోక్షం కోసమే మనము ఈ జన్మని తీసుకున్నాము. కాబట్టి మోక్షము కావాలంటే మనము ఏదో ఒక మార్గంలో ఆ మోక్షం కొరకు ప్రయత్నించాలి కదా. అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో కలియుగంలో అందరికీ కలిసి వచ్చేది, అతి సులువుగా ఉండేది భక్తి మార్గం. కాబట్టి మనము ప్రతి నిత్యము కూడా భగవంతుణ్ణి ఉపాసించాలి ఏదో రకంగా. కాబట్టి లక్ష్యం ఏమిటి మనకి అనంటే మోక్షము. మోక్షం రావాలి అంటే మనలో కొంత అయినా భక్తి ఉండాలి కదా. మరి ఆ భక్తి అనేది
లేకపోతే మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసం కూడా మనం చేయలేకపోతే మనం ఈ పనులన్నీ చేస్తున్నాం కదా, ఈ పనులన్నీ కూడా భగవంతుని కొరకే చేస్తున్నామనే భావనతో చేయాలి. దాన్ని మత్ కర్మ అని అంటారు. భగవత్ కర్మని మనం ఆచరించాలి. మత్ కర్మ పరమో భవ. నా కోసం మాత్రమే నీవు అన్ని పనుల్ని చేయి. మదర్థమపి కర్మాణి. మదర్థం అంటే నా కొరకు మాత్రమే కర్మలని నిర్వర్తించు. అది ఏ కర్మ అయినా సరే. కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. ఇలా నువ్వు కుర్వన్ అంటే చేశావంటే, నీ కర్మలన్నింటినీ కూడా నా కొరకే చేస్తున్నాననే భావనతో చేశావంటే సిద్ధిం అవాప్స్యసి. సిద్ధిని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అందుకే మనము మన జీవన విధానంలో చూస్తే గనక, మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కూడా ప్రతి పనిలో భగవంతునితో ఏదో రకంగా కనెక్ట్ అవ్వడానికే ప్రయత్నిస్తాం. చూడండి, మన జీవన శైలి, భారతీయ జీవన శైలి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చూస్తే గనక మన ఇళ్లలో దేవుడి విగ్రహాలు, ఫోటోలో ఎక్కడ చూసినా చుట్టూ అన్ని పెట్టుకుంటాం. మళ్ళీ గడప దాటి బయటికి వెళ్తే ఒక తులసి మొక్క ఉంటుంది. ఆ తులసి మొక్కకి మనము పూజ చేస్తాం. కుంకుమ, పసుపు, ఒక ముగ్గు పెట్టి, అలా ప్రతి అణువులోనూ మనం భగవంతుణ్ణి చూస్తాం. ఎందుకు అనంటే భగవంతుడు నిజంగా అంతటా ఉన్నాడు. దాన్ని మనము నిజంగా కనిపిస్తాడా, ఆ రూపంలో ప్రత్యక్షమై కనిపిస్తాడా మన కళ్ళకి అనంటే అలా కనిపించడు, ఆయన అవ్యక్తం. కానీ మనము ఆ భావనని అనుభూతితో మనం చూడాలి. కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా కనిపిస్తే ఏదో రకంగా భగవంతుని గురించి చర్చలు చేస్తాం. భక్తులు ఎలా ఉంటారు? కలిసి ఒకరితో ఒకరు భగవంతుని గురించి, భగవంతుని చరిత్ర గురించి చెప్పుకుంటూ ఆనందిస్తారు. అది భక్తుల యొక్క లక్షణం అని భగవద్గీతలో చూసాం మనము. అలాగే మనము ఏ పని చేసినా కూడా భగవద్ అర్పణంతో చేస్తాం. ఆహారం తీసుకునే ముందు ఏమంటాము? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, లేదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. భగవంతుడు వైశ్వానర అగ్ని రూపంలో మన పొట్టలో ఉన్నాడు. ఆ అగ్ని లేకపోతే మన పొట్టలో ఆకలి వేస్తుందా? వేయదు. కాబట్టి భగవంతుడే ఆకలి రూపంలో ఉన్నాడు, అగ్ని జఠరాగ్ని రూపంలో. ఆయనకి నేను ఈ ఆహారం ద్వారా హవిస్సును అర్పిస్తున్నాను. ఆహారాన్ని తీసుకోవడం కూడా ఒక యజ్ఞం లాగా భావించే సంస్కృతి మనది. అలాగే మనం ఏదైనా కొత్త బట్టలు కొనుక్కున్నా ముందు దానికి బొట్టు పెట్టో, దేవుడి దగ్గర పెట్టో వేసుకుంటాం. ఇలా మనం ఏం చేస్తున్నాము? కృష్ణుడు ఈ శ్లోకంలో ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాం. మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్. ఏ పని చేసినా కూడా నా కోసం చేస్తున్నాననే భావనతో చేయి. ఆహారం తీసుకుంటున్నావా? నాకు సమర్పించి తీసుకో. కొత్త బట్టలు కొనుక్కున్నావా? నాకు సమర్పించి తీసుకో. అలాగే ఇంకేదైనా పని చేస్తున్నావా? నన్ను తలుచుకుంటూ ఆ పని చేయి. మనం అదే చేస్తున్నాం కదా ప్రొద్దంతా కూడా, ఒకసారి గమనిస్తే. కాబట్టి పండుగలు వచ్చినప్పుడు కూడా మనము రకరకాలైన ఆహార పదార్థాలు ప్రసాదాల రూపంలో వండుతాము. అవన్నీ మనమే తింటాము, కానీ భగవంతుడి పేరు చెప్పుకొని ఆయనకి నివేదించి తింటాము. అంటే మనకి తినాలనిపించిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కూడా మనము భగవంతునికి నివేదించి తీసుకుంటున్నాము. దాన్ని ఏమంటారు? మదర్థమపి కర్మాణి కుర్వన్. నా కొరకు నువ్వు నీ పనులని చేయి. అవన్నీ మన పనులే. మనం తినడానికి, మనము ఉపయోగించుకోవడానికే వస్తువులన్నింటినీ కూడా మనం సమకూర్చుకుంటున్నాం. కానీ వాటన్నింటినీ మనం ఏం చేస్తున్నాం? విదేశీయులకి, భారతీయులకి, విదేశీ సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్న తేడా ఇదే. ఇక్కడ కృష్ణుడు చెప్పింది మనం చేస్తున్నాం. మదర్థమపి కర్మాణి, భగవంతునికి అర్పించి నివేదించి మనం వాటిని తీసుకుంటున్నాం. ఇది మనం ఇక్కడ గ్రహించాలి. మనం ఇది ఆల్రెడీ చేస్తున్నాం, కానీ ఒక కాన్షియస్ తో చేయాలి మనం. అంటే మనం తెలుసుకొని చేయాలి. అడుగు తీసి అడుగు పెట్టినా కూడా భగవంతుణ్ణి తలచుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి, గ్రహించాలి. ఒకసారి 2 శ్లోకాలు చదివి ముగించేద్దాం. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ.
అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. స్వస్తి. నిన్న